సో చాలామంది స్టూడెంట్స్ మొత్తానికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇక జరగబోయే జేఎన్టీయూకే 1-2తో పాటు 1-1, 2-2తో పాటు 2-1, 3-2తో పాటు 3-1, 4-2తో పాటు 4-1 ఏవైతే జరుగుతాయో మళ్ళీ సమ్మర్లో, సో ఈ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్లో ఇచ్చానండి, అది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. సో సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రియల్ టైం ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జరగబోయే సమ్మర్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. 4-2 స్ట్రిక్ట్గానే ఉంటుంది, R19, R16. R20 వాళ్ళకి ప్రాజెక్ట్ సరే చెప్పాల్సిన అవసరం. 4-1 మాత్రం 4-1 రెగ్యులర్ లాగైతే ఈజీగా ఉండదండి, కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుందండి. మీరు ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక 3-2 వచ్చేసరికి కొంచెం చూసారు, మీరు ఎంత కష్టపడితే అన్ని పాయింట్స్ వస్తాయండి, అంత బాగుంటుంది పేపర్ వాల్యుయేషన్. పాయింట్స్ కూడా ఎక్కువ వస్తాయి. 3-1లో వచ్చేసరికి మీరు ఫెయిల్ అయిన సబ్జెక్టు పాస్ అవుతారు, పర్సంటేజ్ కూడా ఎక్కువ వస్తుందండి సప్లీకి ఈసారి. ఇక 2-2 వచ్చేసరికి ఏంటంటే 2-1 కన్నా ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. అది కూడా కాకుండా పాస్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. మీరు 2-1లో ఫెయిల్ అయిన సబ్జెక్టు ఈసారి వచ్చేసరికి ఎక్కువ పాయింట్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది. 1-2 వచ్చేసరికి ఏంటంటే 1-1 ఎలా ఉందో అలాగే 1-2 ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుందండి. మీరు ఎందుకంటే బేసిక్స్ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి మీరు రాసే విధానాన్ని అయితే కరెక్ట్గా ఎంచుకొని స్పూన్ ఫీడింగ్ ద్వారా ఎలా అయితే మీకు టీచింగ్ చేశారో అలాగే ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుందండి. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ రైటింగ్ స్కిల్స్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా ఇవాళ రోజున వచ్చేసరికి సిలబస్ మొత్తం చదవంది, ప్రిపేర్ కాంది ఇవాళ రోజున అయితే మార్కులు ఎక్కువ రావడానికి అయితే లేదండి. దానికి సంబంధించిన వీడియో ఒకటి నేను చేశాను. సో అలాగే ఇదవ్వండి, ఎందుకంటే అది కూడా కాకుండా R23 వాళ్ళకి వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఎక్యురేట్గా పడితేనే మీరు ఎక్కువ మార్కులు పడతాయి. అసలు పాస్ అవ్వాలంటే అవి కరెక్ట్గా రాస్తే మీకు ఎక్కువ మార్కులు అయితే పడతాయండి. ఓవరాల్గా అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఈసారి అయితే దీని ప్రకారమే ఉంటుంది, ఎందుకంటే మారిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను.